తిరుమల పవిత్రతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. తిరుమలకు కలుపుకొని తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరారు. కేవలం 741 మంది మాత్రమే ఉన్న వాటికన్ సిటీని ప్రత్యేక దేశంగా ప్రకటించారని, అలాంటిది 34 లక్షల మంది హిందువులను కలిగిన తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే సమస్య ఏమిటని ఆయన ప్రశ్నించారు. తిరుపతిని యూటీగా ప్రకటించాలి, లేదంటే ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేస్తామంటూ కేఏ పాల్ బాంబు పేల్చారు. ఇక తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై రాజకీయాలు చేయడం ఆపాలని, ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కాబట్టి ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని పాల్ డిమాండ్ చేశారు. ఎవరు ఏది స్క్రిప్ట్ ఇస్తే అది చదవద్దు తమ్ముడు. ఒక వరల్డ్ లీడర్గా, ఒక స్పిరిచువల్ లీడర్గా, నీకంటే 10-15 సంవత్సరాలు వయసులో పెద్దగా, గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ గా నేను ఇచ్చే సలహా పాటిస్తే నువ్వు చరిత్రహీనుడిగా ఉండవు, చరిత్ర హీరోగా మిగులుతావు. లేదా ఉప ముఖ్యమంత్రికి రాజీనామా చేసి నిన్న కాక మొన్న ఏమన్నావు, దీక్ష అన్నావు, నిన్నేమో యాక్టింగ్ అంటున్నావు, ఈ రోజేమో ఇంకోటి అంటున్నావు. చక్కగా యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళు. అంతకంటే ముఖ్యం, ప్రత్యేక హోదా గురించి నేను ఫైట్ చేస్తుంటే రండి ఢిల్లీ వెళ్దామంటే నువ్వు స్పందించవే పవన్ కళ్యాణ్. 6 కోట్లకు ఉపయోగపడిన ప్రత్యేక హోదా మీకు వద్దా? మీరు పవర్లో ఉన్నారు, తేలేకపోతున్నారు. నేను తీసుకొస్తానని మోదీ గవర్నమెంట్ తో మాట్లాడుతున్నాను. తిరుపతి యూటీ యూనియన్ టెరిటరీగా చేయమని ఇప్పుడే పెద్ద ఆయనతో మాట్లాడాను. మోదీ గారిని కలవడానికి రమ్మన్నారు. వీలైతే వెళ్తున్నాను. అర్థం చేసుకో. శాంతిని ప్రమోట్ చేద్దాం, యుద్ధాలని ఆపుదాం. నేను ప్రపంచంలో అనేక యుద్ధాలు ఆపబట్టి 17 దేశాలు, 18 ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలు నాకు నోబెల్ పీస్ ప్రైజ్ కి నామినేట్ చేశారు. యుద్ధాలు వద్దు, శాంతి కావాలి. రేపేమో స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తున్నారు. రేపే 100 రోజులు మీరు 6 ఇచ్చిన వాగ్దానాలు ఫెయిల్ అయినందుక ఈ లడ్డూ కాంట్రవర్సీ, లేదా స్టీల్ ప్లాంట్ ని సీక్రెట్ గా అమ్మేయడానిక ఈ లడ్డూ కాంట్రవర్సీ, లేదా స్పెషల్ ప్రత్యేక హోదా మీరు ఎస్ అని ఎందుకు అనలేదు? కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి, గవర్నమెంట్ కి 10 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా వస్తే మన అప్పులన్నీ 6 కోట్ల ఆంధ్రులు బాగుపడతారు, 15 కోట్లు తెలుగు ప్రజలు హ్యాపీ ఫీల్ అవుతారు. దాని గురించి మీరు నోరెప్పుకుంటా, ఫైట్ చేయకుండా, ఢిల్లీ రాకుండా, ధర్నాకి రాకుండా, నాతో కూర్చోకుండా ఏం చేస్తున్నారు? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. దేవుడు క్షమించడు, నేను క్షమించను. అందుకనే తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయమని నేను బిల్లు ప్రిపేర్ చేశాను. రేపు మీరు న్యూస్ వింటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.